ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చ తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం నిధనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 6వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాం. ఈ 6వ అధ్యాయంలో అడుగుపెట్టే ముందర 5వ అధ్యాయం సంపూర్తి అయ్యే సమయానికి విష్ణుమూర్తి తాలూకా తామసీ శక్తి యొక్క అవతారమైనటువంటి ఆదిశేషుడు 1000 పడగలపై భూమండలాన్ని మొత్తం భరిస్తూ ఉన్నాడు అని ఆయన గుణగణ రూప వర్ణన గురించి 5వ అధ్యాయం ఆఖరణ పరాశరుడు వారు ఉటంకించారు. ఈ 5వ అధ్యాయం ఆఖరణ ఆదిశేషుడి తాలూకా గుణగణ రూప వర్ణన గురించి ఏ మానవుడైతే వింటాడో అట్టి మానవుడికి ఉండేటటువంటి సర్పదోషాలు, జాతకంలో ఉండేటటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు తొలుగుతాయి అని కూడా పరాశరుడు వారు చెప్పారు. తర్వాత ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఘట్టం అత్యద్భుతమైనటువంటి ఘట్టాలలో ఇది ఒక ఘట్టం ఈ పురాణంలో. ఎందుకయ్యా అంటే ఈ 6వ అధ్యాయంలో చెప్పుకోదగ్గ విశేషంతో కూడుకునేటటువంటి ఘట్టం నరకలోక వర్ణన, విష్ణు మాహాత్మ్య ప్రభావము. ఇవి రెండింటి గురించి పరాశరుడు వారు ఉటంకించారు ఈ ఘట్టంలో. గురువుగారు నరకలోక వర్ణన గురించి, విష్ణు మాహాత్మ్య ప్రభావము గురించి, ఈ రెండింటి గురించి ఎందుకు ఉటంకించారు పరాశరుడు వారు ఈ అధ్యాయంలో అని ఒక ధర్మ సందేహం మనందరికీ కలగచ్చు. నరకము అంటేనే ఈ రోజులలో భయపడేటటువంటి మానవులు కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా నరక ప్రాప్తి కలగకుండా ఉండేటందుకు వారు చేసినటువంటి, తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుంచి కాస్త విముక్తి పొందేటందుకు ఒక మార్గం కూడా ఈ అధ్యాయంలోనే వివరించారు పరాశరుడు వారు. ఎలాంటి వివరం అంటే విష్ణు మాహాత్మ్య ప్రభావము, విష్ణునామ స్మరణ ఎంతటి అద్భుతమైనటువంటి విశేష ఫలితాన్ని ఇస్తుంది అన్నది కాస్త ఉటంకించారు. విష్ణునామ స్మరణ వలన, విష్ణునామ స్మరణ గురించి చెప్పేటటువంటి వచ్చేటటువంటి ఫలితం గురించి చెప్పేటటువంటి మాటలకి కూడా అందనటువంటి అతీతమైనటువంటి అవ్యయుడైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి తాలూకు శక్తిని గురించి వర్ణించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు కదా. అంతటి అసాధ్యమైనటువంటి పనిని ఈ ఘట్టంలో, ఈ అధ్యాయంలో ఉటంకించారు పరాశరుడు వారు. ఏమిటా అధ్యాయము? 6వ అధ్యాయము నరకలోక వర్ణన, విష్ణు మాహాత్మ్య ప్రభావము. దాని గురించి కాస్త మనం వివరం ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తతశ్చ శ్రీ పరాశర ఉవాచ. పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉటంకిస్తూ ఇలా పలుకుతున్నారు. తతశ్చ నరకాన్ విప్ర భూబోధ సలిలస్య చ పాపినో యేషు పాత్యంతే తాన్ శృణుష్వ మహామునే. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, ఓ విప్రోత్తమ, ఓ మహాముని, భూమికి జలాలకి దిగువగా నరకలోకాలు ఉన్నాయి. పాపులు వాటిలో పడవేయబడతారు. అటు పిమ్మట వాటిని గురించి చెబుతాను, ఆలకించు అని చెబుతున్నారు. నరకలోకాల గురించి వివరం ఎందుకు చెబుతున్నారు? ఆ నరకలోకాలు ఎన్ని ఉన్నాయి, ఎలాంటి పాపము చేస్తే ఎలాంటి నరక శిక్షలు విధిస్తాడు యముడు అన్నది ఈ ఘట్టంలో మనకి ఇంచుమించుగా వచ్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది. అందుకు అందరూ కూడా సావధాన చిత్తులై వినండి. నరకలోక వర్ణన అతి భయంకరమైనటువంటిది. ముఖ్యంగా ఈ భయంకరమైనటువంటి విషయాలు ఇంకా పూర్తి వివరంతో గరుడ పురాణంలో ఉంటుంది. అందుకు అలాంటి గరుడ పురాణం ఇంట్లో చెప్పుకోకూడదని, అలాంటి గరుడ పురాణం ఇంట్లో పుస్తకం కూడా ఉండకూడదనేటటువంటి ఒక అపప్రద మన బుర్రల్లో బాగా పాతుకుపోయింది. ఎందుకంటే తెల్లవారు లేస్తే పాపము చేయనటువంటి మానవుడు లేడు, పాపము చేయనటువంటి జీవి లేదు ఈ రోజులలో. ఎందుకు? కలి ప్రభావానికి లోనైనటువంటి మానవుడు అరిషడ్వర్గాలని కూడా జయించలేక ఆ పాప కార్యముల యందు మగ్నుడవుతున్నాడు. ఆ దోష నివారణ చేయడానికి ఏమిటి చేస్తే దోష నివారణ అవుతుంది అన్నది కూడా ఈ ఘట్టంలోనే పరాశరుడు వారు పరమాద్భుతమైనటువంటి వివరం ఇచ్చారు. దాని గురించి తెలుసుకుంటూ ముందుకుండా
నరకలోకాలు ఎన్ని ఉన్నాయి? ముఖ్యంగా చెప్పుకోదగ్గ నరకలోకాలు మొత్తంగా 27, 28 నరకలోకాలు ఉన్నాయి. వాటి గురించి ఒక 3 శ్లోకాలలో పరాశరుడు వారు 4 శ్లోకాలలో చెప్పారు. ఆ శ్లోకాలు చెప్పుకుంటూ అందులో ఉండేటటువంటి నరకలోకాలు ఎలాంటివి, ఆ నరకలోకాల పేర్లనే ఈ పురాణంలో ఉటంకించారు. ఆ పేర్లనే ఈ పురాణంలో చెప్పారు. ఆ లోకాలలో ఎలాంటి శిక్షలు విధిస్తారు అన్నది ఇక్కడ చెప్పలేదు ఈ అధ్యాయంలో, ఈ పురాణంలో. అంచేత అందరూ కూడా సావధాన చిత్తులై శ్రద్ధగా వినండి. రౌరవ సూకరో రోధస్థాలో విశనసస్తథ మహాజ్వాల సప్తకుంభ శ్వశనోధ విమోచన రుధిరాంభ వైతరణీ కృమీష కృమిభోజన అశిపత్రవనం కృష్ణో లాలాభక్షశ్చ దారుణ తథా పూయవః పాపో వహ్నిజ్వాలో యదశిరా సంధశః సందంశః కాలసూత్రస్య తమశ్చ వీచిరేవ చ స్వభోజనోధా ప్రతిష్ఠాశ్చ అవీచిశ్చ తథాపరః ఇత్యేవ మాదయశ్చాన్యే నరక భృషదారుణాః. ఈ శ్లోకాలలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి 27, 28 నరకాలు ఉన్నాయని ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ మొట్టమొదటగా రౌరవం శూకరో అనేటటువంటివి రెండింటి గురించి చెప్పారు. రౌరవము ఈ మొత్తం 28 నరకాలు ఎలాంటివి అన్నది ఇక్కడ చెబుతున్నారు. ఆ పేర్ల గురించి శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఎలాంటి నరకంలో ఎలాంటి పాపాలు చేస్తే పడతారన్నది ఇందులో తర్వాత ఘట్టంలో వస్తుంది. రౌరవం, శూకరం, రోధం, తాళం, విశేషణం, మహాజ్వాలం, తప్తకుంభం, శ్వశనం, విమోహనం, రుధిరాంభం, వైతరణి, కృమీష, కృమిభోజనం. జాగ్రత్తగా చాలామందికి ఇక్కడ ఒక అంటే ఈ కృమిభోజనం బదులు నోరు తిరక్క క్రిమిభోజనం అని కాస్త చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ ఈ పురాణంలో కృమిభోజనం అని ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఎదర ఘట్టాలలో గరుడ పురాణంలో క్రిమిభోజనం అని ఉంటుంది అది, కానీ ఈ పురాణంలోకి వచ్చేసరికి కృమిభోజనం అని చెప్పారు. అసిపత్రవనం కృష్ణం లాలాభక్షం దారుణం, అలాగే పూజవహం పాపం వహ్నిజ్వాలం అధశిరం సందశం కాలసూత్రం తమస్సు అవీచి స్వభోజనం అప్రతిష్టం, అలాగే అవీచి. మొత్తంగా 29 నరకాలు ఇక్కడ ఉటంకించారు పరాశరుడు వారు. ఇవి కాక మిగిలినవి ఎన్నో నరకాలు, భయంకరమైనటువంటి నరకాలు ఉన్నాయి అని చెబుతున్నారు. విషయే ఘోరా శస్త్రాగ్ని భయదాయిన పతంతి పాపకర్మ రతాస్తుయే. ఈ నరకలోకాలన్నీ కూడా ఆయుధాల వల్ల కానీ ఆయుధాల వల్లను అగ్నిభయం వల్లను పాపం చేసినటువంటి ప్రాణికి అతి భయంకరములుగా కనిపిస్తూ ఉన్నాయి అంటూ ఇటువంటి ఘోర నరకాలు ఎన్నో యముని ఆధీనంలో ఉన్నాయి. పాపకర్మలలో ఆసక్తి కలిగినటువంటి పురుషులు అంటే జీవులు ఈ నరకాలలో పడుతూ ఉంటారు. పాపకర్మలలో ఆసక్తి కలిగినటువంటి జీవులు, ఆ జీవులు ఎలాంటి వారు, ఎలాంటి పాపాలు చేసేవారు, అలాంటి పాపాలకి ఎలాంటి నరకాలు సంభవిస్తాయి అని ఇక్కడ చెబుతున్నారు. పాపకర్మలలో ఆసక్తి చూపించేటటువంటి వారు అని ప్రారంభం చేస్తూ, ఏమిటా పాపకర్మలు? కూటసాక్షి తదా సమ్యక్ పక్షపాతేన యో వదేతు యస్యాన్య దండృతం భక్తి స నరోజాతి రౌరవం. రౌరవం అనేటటువంటి నరకంలో ఎలాంటి పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు పడతారు అని చెబుతున్నారు. అక్కడ దొంగ సాక్ష్యం చెప్పేవారు, అదేవిధంగా పక్షపాతతో ప్రియంగా మాట్లాడేటటువంటి వారు. దీనికి వివరం మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. దొంగ సాక్షులు చెప్పేటటువంటి వారు అంటే ఏమిటన్నది మనకి ఈ రోజుల్లో తెలుసును. పక్షపాత బుద్ధితో ప్రియంగా మాట్లాడేటటువంటి వారు. ప్రియంగా వారు అంటే మన ఎదర మనకి నచ్చినట్లుగా మాట్లాడేటటువంటి వారు. మన మంచిని కోరుకునేటటువంటి రంగు పూసుకొని మన పతనాన్ని కోరుకునేటటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు పక్షపాత ధోరణిలో ఉంటారు.
అలాగే వాళ్ళు అదే రీతిగా సత్యానికి బదులుగా అసత్యం పలికేటటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఇలాంటి నరులు అందరూ కూడా రౌరవం అనేటటువంటి నరకానికి ప్రాప్తులవుతారు. ఈ పాపాలు చేసినటువంటి వారందరూ కూడా రౌరవం అనే నరకానికి పొందుతారు. మొత్తం 29 నరకాలు అనుకున్నాం కదా, అందులో మొదటి నరకం రౌరవం. ఈ రౌరవంలో ఎలాంటి వాళ్ళు పడతారన్నది చెప్పారు. తర్వాత రెండవ నరకం శూకరం. ఈ శూకరం అనేటటువంటి రెండవ నరకం రోధం. ఈ రోధం అనేటటువంటి దాంట్లో ఎలాంటి వాళ్ళు పడతారు అన్నది చెప్తున్నారు. ఇది పరమాద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఈ శ్లోకం వినగానే మనకి ఒళ్ళు కాస్త జలధరిస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో ఇవి జరుగుతున్నటువంటివి. ఇవి ఆ పాపకర్మలు చేసినటువంటి వారు కోకొల్లలుగా కనిపిస్తున్నటువంటి రోజులు ఇవి. ఆ పాపకర్మలు ఏమిటి, వారు ఎలాంటి నరకాన్ని పొందుతారు అన్నది ఇక్కడ చెబుతూ, భ్రూణ, ఇది పరమ నీచమైన నరకం. ఇది ఈ పాపము భ్రూణ అనేటటువంటిది పరమ నీచమైనటువంటి పాపకర్మ. భ్రూణ పురుహంతాచ గోఘనస్య మునిసత్తమ యాంతితే నరకం రోధం యశ్చోత్యాస్య నిరోధకః. భ్రూణ, ఓ మునిశ్రేష్ఠ, ఓ మైత్రేయ మహర్షి, భ్రూణ గర్భ విచ్ఛేదం చేసినటువంటి వారు. ఇది చాలా గట్టిగా పట్టుకోండి. ఇది ఈ పాపకర్మ చేసినటువంటి వారికి ఎలాంటి ఫలితం భగవంతుడు ఇచ్చాడో, రోధము అనేటటువంటిది. ఇక్కడ ఈ నరకాలు, వాటి వివరాలు మనం కాస్త తర్వాత ఎదరగట్టాలలో చెప్పుకుందాం. అయితే గర్భ విచ్ఛేదము, సంతాన ప్రాప్తి భగవంతుడు ఆకాశ పంటగా మానవులకి కలిగిస్తే, మానవులకే కాదు ఏ ప్రాణికైనా కలిగిస్తే, స్వంత బుద్ధితో భగవంతుడిచ్చినటువంటి ఆ ఆశీర్వచనాన్ని కాదు అని గర్భస్థ శిశువుని చంపేటటువంటి పరమ నీచులైనటువంటి వారు, ఆడవారు కానీ మగవారు కానీ పరమ నీచులైనటువంటి వారు, వారు ఎలాంటి నరకానికి పొందుతారు, రోధము అనేటటువంటి నరకానికి పొందుతారు. అలాగే పురాలు నాశనం చేసినటువంటి వాడు, చక్కగా జీవించేటటువంటి గ్రామాలని నాశనం చేసేటటువంటి వాడు, గోవులను చంపేవాడు, గోఘనస్య, గోమోదక దోషమే, గోవుని కొట్టడమే పరమ దోషం అనుకుంటే గోవులను చంపినటువంటి వారు. ఇవి ఈ రోజుల్లో మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవి ప్రత్యక్ష నిరూపణ అవుతున్నాయి కదా కలి ప్రభావం వలన. అలాగే జీవులను ఊపిరి ఆడకుండా చేసేటటువంటి వారు, మనుషుల, రాక్షసుల, వీళ్ళందరూ కూడా ఎలాంటి పాపాలు చేసినటువంటి వారందరూ, ఇలాంటి పాపాలు చేసినటువంటి వారందరూ కూడా రోధం అనే నరకానికి ప్రాప్తులవుతున్నారు. అలాగే సురః బ్రహ్మ స్థేయి సువర్ణస్య చూకరే ప్రజాతి నరకే యస్య సంసర్గ ముపైతి వై. సురాపానం చేసినటువంటి వారు అంటే మందు త్రాగినటువంటి వారు, బ్రహ్మహత్య కావించేటటువంటి వారు. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణున్నే కాదు, బ్రహ్మ నిర్దేశించినటువంటి మార్గంలో నడిచినటువంటి ప్రతి ఒక్క సత్పురుషుడిని నీవు నడిచేటటువంటి మార్గము తప్పు అని నింద చేసేటటువంటి వాడు, ఆ నింద చేయకుండా చంపినటువంటి వాడు, వీళ్ళందరూ కూడా బంగారం దొంగతనం చేసినటువంటి వారు. వారే కాదు, వారితో ఎవరు స్నేహం వహిస్తున్నారో అలాంటి అందరూ కూడా శూకరము అనేటటువంటి నరకానికి పొందుతున్నారు. రాజాన్య వైశ్య తాలే తథైవ గురుతల్పక తప్తకుండే స్వశృగామి హంతి రాజ భటాంశయ. ఉత్తమ రాజవంశం సంజాతులను, ఉత్తమ రాజవంశ రాజ్య పరిపాలన, రాముడిలాగా రాజ్య పరిపాలన చేసినటువంటి ఉత్తమ రాజవంశ సంజాతులను, అలాగే వైశ్యులను, మిగతా ఇతరత్ర జాతుల వారును వాడు సంహరించేవాడు తాళం అనేటటువంటి నరకానికి పొందుతాడు. గురుతల్పాన్ని పొందినవాడు. ఇది పరమ నీచమైనటువంటి వాక్యము. దీని వివరం చెప్పాలంటేనే అసహ్యం వేస్తుంది, కానీ చెప్పక తప్పటం లేదు. కనుక గురువుగారు లేనప్పుడు గురుపత్నితో గురువుగారి మంచం మీద శయనం చేసేవాడు, అంతకన్నా దిగజారి నేను చెప్పకూడదు, గురుపత్నితో కూడినటువంటి వాడు, అలాగే తోబుట్టువుని అనుభవించినటువంటి పరమనీచుడు, అలాంటి వారందరూ కూడా రాజభటులను చంపేవారు, వీళ్ళందరూ కూడా తప్తకొండం అనేటటువంటి నరకంలో పడతారు. సాధ్వి విక్రయ కృత్ బంధ పాల కేసరి విక్రయ తప్తలోహే పతంత్యేతే
యస్య భక్తం పరిత్యజేతు. సాధ్వి అయినటువంటి పరమ సాధ్వి అయినటువంటి భార్యని అమ్మేటటువంటి వాడు, అలాగే కారాగృహాన్ని రక్షించేటటువంటి వాడు, గుర్రాలను విక్రయించేవాడు, భక్తిని విడిచిపెట్టేవాడు తప్తలోహం అనేటటువంటి నాకి పొందుతాడు. ఇలాగా ఎవరెవరు ఎలాంటి పాపాలు చేశారో వారికి అలాంటి నరక బాధలు సంభవిస్తాయి అని పరాశరుడు వారు చెబుతున్నారు. ఇంకా ఎదరఘట్టాలలో ఇంకా నరకాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎలాంటి పాపాలు చేసిన వారు ఎలాంటి నరకాన్ని పొందుతాడు అవి చెప్పుకుందాం. అవి చెప్పుకుని ఆఖరణ ఈ అధ్యాయంలో ఆఖరణ స్మరణ ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నది కూడా పరాశరుడు వారు చెప్పారు. అందుకు అందరూ కూడా ఈ వీడియోల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ హరి ఓం స్వస్తి.